దిగంబరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. సనాతన ధర్మంలో భైరవులనేవారు విశ్వానికి సంరక్షకులుగా నిలిచిన సైనికులు. శివుని ప్రతిరూపాలైన భైరవులు ఈ సృష్టి సంరక్షణలో ఒక ప్రత్యేక స్థానంలో నిలిచారు. భైరవ బీరు అనే పదం నుంచి ఉద్భవించింది. దీని అర్థం భయంకరమైనది లేదా భయంకరమైన రూపం అని అర్థం. భయాన్ని నాశనం చేసేవాడు లేదా భయానికి అతీతుడని కూడా చెప్తారు. భైరవులు విశ్వానికి సంరక్షకులు. కాలాన్ని, విశ్వక్రమాన్ని వీరు కాపాడతారు. భైరవుని ఆవిర్భావం గురించి శివపురాణంలో ప్రస్తావించబడింది. ఒకసారి త్రిమూర్తులైన విష్ణువు, బ్రహ్మ, శివుడు తమలో ఎవరు అత్యంత శక్తివంతులని చర్చించుకున్నారు. అహంకారానికి గురైన బ్రహ్మదేవుడు తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి అబద్ధం చెప్పారు. ఈ చర్యకి కోపంతో శివుడు తన వెంట్రుకలు నేలపై కొట్టగా అందులోంచి భీకరమైన యోధుడు భైరవుడు జన్మించాడు. పరమశివుడు వెంటనే బ్రహ్మను శిక్షించమని భైరవును ఆదేశించాడు. ఆ సమయంలోనే భైరవుడు బ్రహ్మ 5 తలల్లో ఒక తలను నరికి 4 వేదాలను సూచించే 4 తలను వదిలేశాడు. ఇలా మనకు పురాణాల్లో భైరవుడి గురించి ప్రస్తావన లభిస్తుంది. అయితే బ్రహ్మ తల నరకడం వల్ల భైరవుడికి బ్రహ్మహత్య మహాపాపం చుట్టుకుంటుంది. ఈ పాపానికి ప్రాయశ్చిత్తంగా భైరవుడు తన వాహనమైన శునకంతో అంటే కుక్కతో సంచరిస్తూ విశ్వక్రమాన్ని కాపాడే బాధ్యతను తీసుకుంటాడు. భానుకోటి భాస్వరం భవాతి తారకంపరం నీలకంఠమిత్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. పురాణాల ప్రకారం భైరవుని ఆరాధించడం వల్ల దురాశ, కోపం, కామాన్ని జయించవచ్చని భక్తులు నమ్ముతారు. రుద్రయమ తంత్రంలో ఈ 64 భైరవుల ఆవిర్భావం గురించి ప్రస్తావించబడింది. వీరు భయంకరమైన రూపం కలిగిన అష్టమాతృకులను వివాహం చేసుకున్నారు. ఈ 64 భైరవులను 8 వర్గాలుగా విభజించారు. ఒక్కో వర్గంలో ఒక ప్రధాన భైరవుడు నాయకత్వం వహిస్తాడు. ఈ సమూహాలలో ఒక్కో సమూహం ఒక్కో దిక్కుకు ప్రతీకగా నిలుస్తుంది. ఇప్పుడు మొత్తం 8 సమూహాల గురించి మనం తెలుసుకుందాం. మొదటగా తూర్పు దిశకు అధిపతి అయిన ప్రధాన భైరవుడు అష్టంగ భైరవుడు. ఈయన భార్య బ్రహ్మి విమలాదేవి. వీరితో 7 ఉపభైరవులుంటారు. ఇక పశ్చిమ దిశకు అధిపతి రూరు భైరవుడు. ఈయన భార్య పేరు మహేశ్వరీదేవి. వీరితో పాటు 7 ఉపభైరవులుంటారు. అలాగే ఉత్తర దిశకు ఉన్మత్త భైరవుడు అధిపతి కాగా ఆయన భార్య కౌమారీదేవి. వీరితో పాటు 7 ఉపభైరవులుంటారు. ఇక దక్షిణ దిశకు కపాల భైరవుడు అధిపతి. ఆయన భార్య వైష్ణవీదేవి. వీరితో పాటు 7 ఉపభైరవులుంటారు. ఈశాన్య దిశకు ప్రధాన భైరవుడు సంహార భైరవుడు. ఈయన భార్య వారాహీదేవి. వీరితో 7 భైరవులుంటారు. ఆగ్నేయ దిశకు అధిపతి చండ భైరవుడు. ఈయన భార్య ఇంద్రాణీదేవి. వీరితో పాటు 7 ఉపభైరవులుంటారు. వాయు దిశకు ప్రధాన భైరవుడు క్రోధ భైరవుడు. ఈయన భార్య చాముండీదేవి. వీరితో 7 ఉపభైరవులుంటారు. ఇక నైరుతి దిశకు ప్రధాన భైరవుడు మహాభైరవుడు. ఈయన భార్య మహాలక్ష్మి. వీరితో 7 భైరవులుంటారు. శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభుం విచిత్రతాండవ ప్రియం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. ముక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోక విగ్రహం నిగ్వణం మనోజ్ఞ హేమ కింకిణీల సత్కటిం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. ఇప్పుడు మనం అష్టభైరవుల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. మొదటగా అసితంగ భైరవుడు. ఈ భైరవుడు తూర్పు దిశకు ఆధిపత్యం వహిస్తాడు. సూర్యుని మొదటి కిరణాలు తూర్పు దిశలో ఉద్భవిస్తాయి. ప్రపంచం మొత్తానికి ఈ దిశ వెలుగును అందిస్తుంది. అసితంగ భైరవుణ్ణి ఉదయం ప్రార్థించడం ద్వారా మనకు ఆశీర్వాదం లభిస్తుంది. రుద్రయముల తంత్రం ప్రకారం ప్రతిరోజు ఉదయం సమయంలో ఆరాధన చేయడం ద్వారా కోరికలు తీరతాయని చెప్తారు. రూరు భైరవ పశ్చిమ దిశకు అధిదేవత. సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు రూరు భైరవుణ్ణి ఆరాధించాలి. రూరు భైరవుడు శాంతికి చిహ్నంగా అభివర్ణిస్తారు. ఒకరోజు ముగిసిన తర్వాత ఉండే ప్రశాంతత గురించి ఈ భైరవుడు తత్వం మనకు బోధిస్తుంది. అలాగే రూరు భైరవుడు పశ్చిమ దిశ ద్వారా ప్రపంచానికి శాంతి మంత్రం ప్రబోధిస్తాడు. ఉత్తర దిశకు ఉన్మత్త భైరవుడు అధిపతి.
కూర్మ పురాణ ప్రకారం ఈ భైరవుడు బంధువు లాంటివాడు. ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటూ సంతోషం అనేది ఎల్లప్పుడూ నిలుపుకోవాలని, అన్ని సందర్భాల్లో ఆహ్లాదకరంగా ఉండాలని ఈ భైరవుడు మనకు ఉద్బోధిస్తాడు. కపాల భైరవుడు ఈయన దక్షిణ దిశకు అధిపతి. ఈయన మనకు కుటుంబంలో ఒక పెద్ద మనిషిలా వ్యవహరిస్తాడు. మనకు తెలియని గత జీవిత విషయాల గురించి వివరిస్తుంటాడు. కపాలం అంటే పుర్రెను పట్టుకొని ఉంటాడు. ఈ భైరవుడు దుష్టగ్రహ బాధలను నివారించగల శక్తివంతుడు. భీషణ భైరవుడు ఆగ్నేయ దిశకు రక్షకుడుగా ఉంటాడు. ఆగ్నేయంలో యజ్ఞాల పవిత్రమైన అగ్ని ప్రకాశవంతంగా మండుతూ ఉంటుంది. వరాహ పురాణ ప్రకారం భీషణ భైరవుడు పవిత్రమైన అగ్నికి సంరక్షకుడుగా ఉంటాడు. మన అంతర్గత కోరికలు, నమ్మకాలు, అభిరుచులపై దృష్టి ఉంచి మనల్ని ప్రోత్సహిస్తాడు. ఇక సంహార భైరవుడు ఈశాన్య దిశకు రక్షకుడుగా ఉంటాడు. ఈశాన్యం సాధారణంగా పూజలు చేసేందుకు శుభప్రదంగా భావించే దిశ. పూజ, ధ్యాన సమయాల్లో భగవంతుడిపై దృష్టి మరియు జీవితంలో సమతుల్యను పాటించమని మనకు బోధిస్తూ ఉంటాడు. లింగ పురాణ ప్రకారం సంహార భైరవుడు సృష్టి విధ్వంసాన్ని సమన్వయం చేసే శక్తిగా పేర్కొంటారు. చండ భైరవుడు నైరుతి దిశలో మన విశ్వాసాన్ని బలంగా ప్రతిబింబిస్తాడు. వామన పురాణ వివరాల ప్రకారం అతడు ధర్మ పరివర్తనను కాపాడేందుకు బలంగా నిలబడతాడు. చండ అనే పేరు బలానికి, నిబద్ధతకు అర్థం. అందుకే చండ భైరవుడు సృష్టిలో ధర్మాన్ని రక్షించే బాధ్యతను చేపడతాడు. ఇక చివరగా 8వ రూపమైన క్రోధ భైరవుడు వాయు దిశకు ధర్మ రక్షకుడుగా ఉంటాడు. ఈ దిశలో ధర్మాన్ని కాపాడేది క్రోధ భైరవుడే. పద్మపురాణ ప్రకారం అతను అనియంత్రిత కోపం గురించి కాకుండా సమాజ రక్షణ కోసం నిలబడి ధర్మాన్ని కాపాడుతుంటాడు. ఈ విధంగా సనాతన ధర్మంలో భైరవులు వారి వారి దిశలో నిలబడి ఈ సృష్టికి మార్గదర్శకత్వం వహిస్తారు. ధర్మసేతు పాలకం స్వధర్మ మార్గనాశకం ధర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణ కేశపాశ శోభితాంగ నిర్మలం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. రత్నపాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్ట దైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం కరాళతంష్ట్రభూషణం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. అట్టహాస భిన్న పద్మజాండకోశ సంతతిం దృష్టిపాత నష్ట పాపజాలముగ్ర శాసనం అష్ట సిద్ధిదాయకం కపాల మాలికాధరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. సనాతన ధర్మంలో భైరవుల కథలు, బోధనలపై చాలా మందికి ఆసక్తి ఉంటుంది. అందుకు అనేక కారణాలున్నాయి. మొదటిది, భైరవులు దైవానికి దగ్గరగా ఉండేందుకు సహాయం అందిస్తారు. భైరవుడు కరుణిస్తే అన్ని కార్యాలు సజావుగా జరుగుతాయి, అన్ని కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఆయనను ఆరాధిస్తే ఆయుష్ కూడా పెరుగుతుందని ఒక నమ్మకం ఉంది. ప్రతి భైరవుడు మనకు జీవితం గురించి విలువైన విషయాలు బోధిస్తారు. ఉదాహరణకు, ఒక భైరవుడు జీవితంలో ప్రతిదీ తాత్కాలికమని మనకు గుర్తు చేయవచ్చు. కాబట్టి మనం ప్రస్తుతం ఉన్న కాలానికి విలువనివ్వాలి. ఈ పాఠాలు మన దైనందిన జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడే మార్గదర్శక సూత్రాల్లా ఉంటాయి. భారతీయ సంస్కృతి గురించి తెలుసుకోవడం ఇష్టపడే వారికి భైరవులు తెరిచిన పుస్తకం లాంటివారు. అనేక భారతీయ వేడుకలు, పండుగల్లో వారికి పెద్ద పాత్రనే ఉంటుంది. కొంతమంది భైరవులను స్మరించుకుంటూ ధ్యానం కూడా చేస్తారు. ఇది వారికి మనసును కేంద్రీకరించుకోవడానికి, శాంతిని కనుగొనడానికి వారికి సహాయపడుతుంది. ప్రతి భైరవుడికి తన స్వంత ప్రత్యేకత గుణం ఉంది. ఈ అష్టభైరవులను ఆరాధించడం ద్వారా వివిధ ప్రయోజనాలు పొందవచ్చు. భైరవులి కథ మంచి జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పుతాయి. ధర్మం కోసం నిలబడడం, మంచి వ్యక్తిగా ఉండటం వంటి ప్రాముఖ్యతను మనకు చూపుతాయి. సంక్షిప్తంగా భైరవుల గురించి తెలుసుకోవడం అనేది ఒక నిధిని పొందడం వంటిది. భైరవులు మనకు ఒక జీవిత తత్వాన్ని బోధిస్తారు. మన జీవితంలో ధర్మం వైపు నిలబడడం చాలా ముఖ్యమైనది. విశాల కీర్తిదాయకం కాశీవాసి లోక పుణ్య పాప శోధకం విభుం నీతి మార్గ కోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. కాల భైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధకం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహ దైన్యలోభ కోపతాపనాశనం
భైరవ